అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు బయ్యనపల్లి గ్రామంలో మా కార్యకర్త శ్రీకాంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు, వారి కుటుంబ ఆధ్వర్యంలో 60 ఏళ్ళు దాదాపుగా వాళ్ళ కుటుంబం అండలోనే ఉన్న ఈ ప్రాంతాన్ని ఈరోజు ఈ 3 రోజుల కిందర ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన చూపించి వాళ్ళు అధికారుల్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ధ్వంసం చేసింది మీరు చూడొచ్చు. అలాగే ఈ ఘటనకి ముఖ్య కారణం శ్రీకాంత్ రెడ్డి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉండి ఈ మధ్య జరిగిన యువత పోరులో నేను ఆధ్వర్యంలో ఉన్న యువత పోరులో ఆయన గట్టిగా పార్టిసిపేట్ చేసి బాగా ఎదుగుతున్నాడని ఇది ఒక రాజకీయ కక్ష సాధింపుగా గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ చెరువు పొరంబాక అని చెప్పి అధికారులు చెప్తున్నారు, కానీ దానికి ప్రూఫ్గా వాళ్ళ దగ్గర ఒక సర్వే కానీ ఒక బౌండరీ కానీ ఏమీ పెట్టకుండా, నోటీస్ కూడా ఏమీ ఇవ్వకుండా వారు రాత్రికి రాత్రి వచ్చి, అది కూడా పొద్దున 4 గంటలకు వచ్చి కొట్టడం అనేది చాలా చర్చనీయాంశం. వాళ్ళని మేము రేపొద్దున మా కార్యకర్తలకు అండగా మేము ఉండి వాళ్ళకి ధైర్యంగా మేము ఉంటాము. తప్పకుండా ఇలాంటి వాటిని మేము ఎదుర్కొంటాము. మీరు చేసే ఇలాంటి వాటికి మేము భయపడము. ఇలాంటి వాటిని మేము ఎప్పుడు స్వాగతించము. ఇలాంటి వాటికి మేము ఎదుర్కొంటాము. కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని ఈ విషయాన్ని చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.